హలో ఏఐ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం 45 డేస్ మన ఏఐ లెర్నింగ్ సిరీస్లో అసలు ఏమేమి నేర్చుకోబోతున్నాం అనే రోడ్ మ్యాప్ క్లియర్గా నేర్చుకుందాం. సో ఫస్ట్ 3 వీక్స్ అంటే నేను ఈ 6 వీక్స్ సిరీస్ని 3 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ 3 వీక్స్ అనమాట. ఈ 3 వీక్స్లో పైథన్ బేసిక్స్ నేర్చుకుంటాం, రైట్? సో పైథన్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, లెట్సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. లెట్సే నేనే అనుకోండి, ఓకే? సో నా ఫ్రెండ్, ఓకే? సో ఈ ఫ్రెండ్కి నేను ఒక టాస్క్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్కి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తీసుకురమ్మన్నాను. సో నేను అతనికి ఒక ఇన్స్ట్రక్షన్ అనేది పాస్ చేశాను. అతనికి అర్థమయ్యి స్టోర్కి వెళ్ళి నేను చెప్పిన ఐటమ్ తీసుకొచ్చి నాకు ఇచ్చాడు, ఓకే? సో అంటే నా ఫ్రెండ్తో నేను ఒక టాస్క్ అనేది చేయించగలిగాను. అలాగే సేమ్ హ్యూమన్, అది నేనే అనుకోండి. ఒక మెషిన్ ఉంది. సో ఒక మెషిన్తో ఒక టాస్క్ అనేది చేయించగలగాలి. సో ఇప్పుడు నేను ఓవరాల్గా చెప్పాను అనుకోండి, ఈ టాస్క్ చెయ్యి అని చెప్పి, దానికి అర్థం కాదు. ఇప్పుడు నేనేం చేస్తానంటే దానికి అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పాలి. దానికి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటిది అంటే బైనరీ అనే లాంగ్వేజ్ అనమాట. సో ఈ బైనరీ అనే లాంగ్వేజ్ అనేది మనం డైరెక్ట్గా పర్ఫామ్ చేయలేం. దానికోసం ఏం చేస్తానంటే మధ్యలో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే ఒక బ్రిడ్జ్ తీసుకుని దీని హెల్ప్తో దీనికి అర్థమయ్యే భాషలో చెప్పగలుగుతాను. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. C++, జావా, పైథన్, సో ఆన్, ఇలా చాలా ఉన్నాయి. మనకి మెజారిటీ ఆఫ్ ద ఇండస్ట్రీ అంటే అప్రాక్సిమేట్లీ 95-96% ఆఫ్ ఏఐ ఇండస్ట్రీ అనేది పైథన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూస్ చేస్తుంది. అందుకని మనం పైథన్ ప్రోగ్రామింగ్ అనేది నేర్చుకుంటాం. ఇందులో నేను ఎవ్రీడే ఒక టాపిక్ డిస్కస్ చేస్తాను. ఆ టాపిక్కి సంబంధించిన ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అన్నీ డీటెయిల్డ్గా డిస్కస్ చేసి నేను మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇచ్చేస్తాను. అలాగే మెటీరియల్ కూడా డిస్కస్ చేస్తాను. సో దాట్ బై ద ఎండ్ ఆఫ్ 3 వీక్స్ మీకు అసలు పైథన్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా కోడ్ చేయాలి, ఎలా రాయాలి అనే ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. దీని తర్వాత మనం 4th to 5th వీక్లోకి ఎంటర్ అవుతాం. ఈ 4th to 5th వీక్లో మెషిన్ లెర్నింగ్ నేర్చుకుంటాం. సో మెషిన్ లెర్నింగ్ అనేది మెషిన్ని ట్రైన్ చేసే ఒక ప్రాసెస్ అనమాట. మెషిన్ని ట్రైన్ చేసే ఒక ప్రాసెస్ని మెషిన్ లెర్నింగ్ అంటున్నాం. ఈ ప్రాసెస్ని మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ త్రూ చేపిస్తాం అనమాట. ఈ ఆల్గరిథమ్స్ని ఒక్కొక్కటి నేను డిస్కస్ చేసి ప్రతి ఆల్గరిథం డిస్కస్ చేసిన తర్వాత మీకు డైలీ టాస్క్లు కూడా ఇస్తాను. సో దాట్ ఇట్ విల్ బీ ప్రాక్టీస్ ఫర్ యూ. తర్వాత నేను ఒక ప్రాజెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక రియల్ టైంలో ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ అనేది ఎలా జరుగుతుంది అని ఒక డీటెయిల్డ్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత 6th వీక్, దట్ ఈస్ లాస్ట్ వీక్లో మనం డీప్ లెర్నింగ్ అనేది డిస్కస్ చేస్తాను. సో డీప్ లెర్నింగ్లో ఏం చేస్తామంటే ఇమేజెస్ ఆర్ వాయిస్ ఆర్ టెక్స్ట్ డేటాతో డీల్ చేసి ఇక్కడ కొన్ని డిఎల్ ఆల్గరిథమ్స్ ఉంటాయి, అవి కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అలాగే టాస్క్స్ అండ్ ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ చేపిస్తాను. సో దాట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ అదే ప్రాజెక్ట్ని మిమ్మల్ని చేయడానికి కూడా నేను హెల్ప్ చేస్తాను. ఎలా చేయొచ్చు ఏంటి అనే డీటెయిల్ స్టెప్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మన నెక్స్ట్ 6 వీక్స్ రోడ్ మ్యాప్. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే డైలీ మీరు ఈ క్లాస్ ఏదైతే నేను చెప్తానో అది వినిన తర్వాత దానికి కావాల్సిన ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, అంటే మీరు విన్న క్లాస్ని ప్రాక్టీస్ చేయడానికి కావాల్సిన ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అన్నీ నేను గూగుల్ డ్రైవ్ లింక్లో కానీ ఎలాగోలా నేను షేర్ చేస్తాను. సో దాట్ మీరు ఆ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ అన్నీ కూర్చుని ప్రాక్టీస్ చేయడానికి అట్లీస్ట్ ఒక 45 minutes అయినా పడుతుంది. సో డైలీ ఇదే నా ఎక్స్పెక్టేషన్ మీ దగ్గర నుంచి. ఏ రోజైతే నేను టాపిక్ డిస్కస్ చేస్తానో ఆ రోజు మీరు కూర్చుని ప్రాక్టీస్ చేయాలి. తర్వాత కన్సిస్టెంట్గా ఉండండి. లెట్స్ సే ఒక రోజు మనకి అర్థం కాలేదు, ఓకే? సో కొద్దిగా టైం ఇస్తే ఆటోమేటిక్గా టాపిక్ అనేది మీకు అర్థం అవ్వచ్చు. సో కన్సిస్టెంట్గా ఉందాం. కన్సిస్టెంట్గా ఈ 45 డేస్ ఆర్ రిమైనింగ్ 42 డేస్లో మీరు నేర్చుకునే ప్రతిదీ
మీకు నెక్స్ట్ 5 or 6 ఇయర్స్కి సరిపడా కంటెంట్ నేను ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా. సో ప్లీజ్ డైలీ మీరు మిమ్మల్ని డెడికేట్ చేసుకుని ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్.